నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి వార్త గ్రూప్ 3 ఫలితాలు విడుదల జీఆర్ఎల్ను ప్రకటించిన టీజీపీఎస్సీ టాప్ 10 జాబితాలో 9 మంది పురుషులే. ఇక అసెంబ్లీ సమావేశాల నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయించిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జగిత్యాలలోని తహసీల్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేస్తోన్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత బీఆర్ఎస్ నాయకులు. ఇక బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకే సర్కారు కుట్ర, పథకం ప్రకారమే నాపై సస్పెన్షన్ వేటు అన్న జగదీష్ రెడ్డి. అసెంబ్లీలో బీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహమని, పథకం ప్రకారమే తనపై సస్పెన్షన్ వేటు వేశారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సభలో కుట్రపూరితంగా బీఆర్ఎస్ సభ్యులను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ వాళ్లకే సమయం ఇస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం, ప్రభుత్వ వైఫల్యాలపై తాను మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం గురించి కాంగ్రెస్ నుంచి ఒక్క సభ్యుడు కూడా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఇక స్థాయిని దిగజార్చుకుంటోన్న సీఎం రేవంత్ అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తోంది. కేసీఆర్కు స్టేచర్ను చరిత్ర ఇచ్చింది. ఆయనే లేకపోతే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు తెలంగాణ జెండా ఉండేదా? కేసీఆర్పై వ్యాఖ్యల్ని ఎవరూ హర్షించరు. రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ వెల్లడి. ఇక రేవంత్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఠాణాలో బీఆర్ఎస్ ఫిర్యాదు. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మరో మెయిన్ హెడ్లైన్ ఇక్కడ చూసినట్లయితే వంశీరామ్, హైడ్రా, అనిరుద్ధ్ పెద్దల ప్లానింగే. హైదరాబాద్లోని కాజాగూడలో వంశీరామ్ బిల్డర్స్ చేపట్టిన మ్యాన్హట్టన్ ప్రాజెక్టు అనేది అతిపెద్ద స్కామ్. ఈ ప్రాజెక్టు చెరువు బఫర్ జోన్లో ఉంది. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై అసెంబ్లీ 0 అవర్లో ప్రశ్నిస్తా, ఈ వేల కోట్ల స్కాంపై అసెంబ్లీలోనే తేల్చుకుంటా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఇక్కడ వ్యాఖ్యానించినారు. ఇక సంచలనంగా మారిన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఆరోపణలు. 3 ఏళ్ల కిందటే 27.18 ఎకరాల ప్రభుత్వ భూమికి స్కెచ్, నిషేధిత జాబితా నుంచి ఆ భూమిని తొలగించిన ఓ అధికారి. సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన గత ప్రభుత్వం. సీసీఎల్ఏ ఉన్నతాధికారిని రంగంలోకి దింపి ఉత్తర్వులు రద్దు, ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకున్న కేసీఆర్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ పాత ప్లాన్ అమలుకు పావులు. ముఖ్య నేత సూచనతో రంగంలోకి దిగి చక్కబెట్టిన ఓ మంత్రి. ప్రాజెక్టులో 2.5 లక్షల చదరపు అడుగుల డీల్తో రోడ్డు క్లియర్. స్థానికులు ఫిర్యాదు చేసినా తేల్చని రెవెన్యూ, హైడ్రా అధికారులు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి 2 రోజుల కిందట అసెంబ్లీలో మీడియా చిట్చాట్లో చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. రియల్ ఎస్టేట్ వర్గాలతో పాటు అధికార యంత్రాంగంలో రాజకీయ నేతల మధ్య దీనిపైనే చర్చ జరుగుతోంది. వంశీరామ్ బిల్డర్స్, హైడ్రా, అనిరుద్ధ్ రెడ్డి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది అంటూ ప్రముఖుల మధ్య ఒకటే గుసగుసలు. అసలు ఏమిటా కదా అంటూ వార్త కనిపిస్తా ఉంది. హైదరాబాద్లో అత్యంత విలువైన వెస్ట్ సిటీలో జరుగుతున్న ఒక రియల్టీ ప్రాజెక్టు గురించి మహబూబ్ నగర్కు చెందిన ఒక ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడుతున్నారు? హైకోర్టు తీర్పులను కూడా లెక్క చేయకుండా చెరువుల పరిరక్షణ కోసం కూల్చివేతలకు దిగిన హైడ్రా, నిర్దాక్షిణ్యంగా పేదల షెడ్లను, మధ్యతరగతి ఇండ్లను పడగొడుతున్న హైడ్రా, ఏ ఫిర్యాదు లేకున్నా తనంత తానుగా అక్రమాలను పసిగట్టి పంజా విసురుతున్న హైడ్రా, అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా ఎందుకు కార్యరంగంలోకి దిగడం లేదు? అసలు అనిరుద్ధ్ రెడ్డి ఫిర్యాదు చేశారా, లేక ఫిర్యాదు అందినా అందలేదని హైడ్రా చెబుతున్నదా? ఇందులో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం? ఇక ఇంతకీ స్కామ్ చేసిందెవరు, దాని వెనుక ఉన్నదెవరు? ఎందుకంటే ఇది అరకొర స్కామ్ కాదు. ఈ నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కుదిరిన డీల్లో 2.5 లక్షల చదరపు అడుగులు ఉంటే సుమారు 250 నుంచి 300 కోట్ల విలువైన స్థలం ముడుపుల కింద మారిందట. ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ స్కామ్ స్టోరీ ఏమిటో చూడండి అంటూ ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ దినపత్రికలు ఇవ్వడం జరిగింది. ఇక ధాన్యం కొనుగోళ్లకు ఎక్కడా పుట్టని అప్పు, రుణాలు ఇచ్చేందుకు బ్యాంకుల వెనుకడుగు, సర్కారు గ్యారంటీలు ఇస్తానన్న ససేమిరా. ఇక వడ్లు కొనేదెట్లా అంటూ ఇక్కడ మనకు ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. ఈ నెలాఖరు నుంచే ధాన్యం కొనుగోలు అయోమయంలో పౌర సరఫరాల శాఖ. ఎన్సీడీసీని ఆశ్రయించిన ప్రభుత్వం 8,000 కోట్ల మార్కుఫెడ్ అప్పుకు ప్రతిపాదన. ఆ డబ్బులు వస్తేనే కొనుగోలు చేపట్టేది. ఈసారి చెల్లింపులకు తిప్పలు తప్పవా? 400 కోట్లకు పైగా గత సీజన్ వడ్ల బకాయిలను రైతులకు చెల్లించని ప్రభుత్వం. అసలే పైసల్లేవు, అప్పు పుడతలేదు. గత సీజన్ ధాన్యం బకాయిలే పెండింగ్లో ఉన్నాయి. ఈ యాసంగి వడ్లు కొనేదెట్లా అని పౌర సరఫరాల శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
అప్పు ఎక్కడా పుట్టక ధాన్యం కొనుగోళ్ల గడువు తరుముకొస్తుండటంతో అయోమయంలో పడ్డారు. అప్పులిచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకొస్తలేవని తెలిసింది. సర్కారు తరపున గ్యారంటీ ఇస్తామన్న బ్యాంకులు ససేమిరా అంటున్నట్టుగా సమాచారం. ఈ దశలో ఇప్పటికే అన్ని బ్యాంకులకు సంప్రదించిన సివిల్ సప్లై అధికారులు ఆశలు వదులుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఈ నెలాఖరు నుంచి యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాసంగిలో సుమారు 57 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. దీంతో సుమారు 1.40 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనే అంచనాలున్నాయి. ఇందులో సుమారు 80 నుంచి 1 కోటి టన్నుల ధాన్యం కొనుగోలుకు సివిల్ సప్లై లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసిందే. కనీసంగా 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కోసమైనా ప్రభుత్వానికి 18,000 కోట్లు రావాలి. సన్నధాన్యానికి 500 బోనస్ ఇచ్చేందుకు అదనపు నిధులు అవసరం. ఈ నేపథ్యంలో ఇంత భారీ మొత్తం సమకూర్చుకోవడం పెద్ద సవాలుగా మారింది. కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతుంటే లిఫ్ట్ చేసే అవకాశం ఉండి రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఈ నిర్లక్ష్యమే శాపంగా మారుతోంది. లిఫ్ట్ 1లో 4 బాహుబలి మోటార్లను బిగించి 8 నెలలైనా నేటికి వాటిని ప్రారంభించలేదు. వాటిని వాడుకుని ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగుకు ఎంతో కొంత ఊపిరి పోసినట్టయ్యేది. వనపర్తి జిల్లాలో నీళ్లందక పొలాలెండుతున్నాయి. పొట్టదశలో ఉన్న పంటలను కాపాడుకోవడం కోసం రైతులు చేస్తోన్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. కొందరు ట్యాంకర్లతో నీళ్లు పెడుతుంటే ఆర్థికంగా అంత శక్తి లేని వారు పంటలను అలా వదిలిస్తున్నారు. పెద్దగూడెం తండాలో నీళ్లు లేక 15 మంది రైతులకు చెందిన 40 ఎకరాలు ఎండింది. ఆ పంటను బర్రెలు గొర్రెలు మేస్తున్నాయి. 8 నెలలు ఇంకెన్నాళ్ళు? పాలమూరు పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం. లిఫ్ట్ 1లో సిద్ధంగా 4 బాహుబలి మోటార్లు. రోజుకో టీఎంసీ లిఫ్ట్ చేసే సామర్థ్యంతో ఏర్పాటు. నేటికి దాన్ని ప్రారంభించని రేవంత్ ప్రభుత్వం. కృష్ణానదికి వరద వచ్చినా ఎత్తిపోయలేని దుస్థితి. గత ప్రభుత్వంలోనే నార్లాపూర్లో 90% పనులు, మిగిలినవి పెండింగ్లో పెట్టిన కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాకు నీటిని అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 2015లో ఈ పథకం పనులను ప్రారంభించింది. కేసీఆర్ ప్రభుత్వమే దాదాపు 90% పనులను పూర్తి చేసింది. మిగిలిన 10% పనులను పూర్తి చేయడంలో రేవంత్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పాలమూరు ప్రాజెక్టులో 4 బాహుబలి మోటార్లు నది నీటిని ఏ క్షణమైనా ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. రోజుకు 1 టీఎంసీ నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్న కృష్ణానదిలో నీళ్లు ఉన్న మోటార్లు ఖాళీగా ఉన్నాయి. గతంలో కేసీఆర్ ప్రారంభించిన మోటార్ 1 నుంచి నార్లాపూర్ రిజర్వాయర్లోకి 2 టీఎంసీలు ఎత్తిపోశారు. ప్రస్తుతం ఆ నీళ్లే అక్కడ ఉన్నాయి. తర్వాత రేవంత్ ప్రభుత్వం చుక్క నీరు కూడా లిఫ్ట్ చేయలేదు. ఇక ఇప్పటికీ రాలిన మట్టిపూలు 449. రుణభారం, 2 బలవన్మరణం. దిగుబడులు లేక అప్పులు తీర్చలేక ఖమ్మం, భూపాలపల్లి జిల్లాల్లో విషాదం. ఇక కరెంటు షాకుతో 2 రైతుల మృతి. పంటకు నీళ్లు పెడుతుండగా విద్యుదాఘాతం. కస్టడీలో యువకుడి మృతి. పోలీసులు కొట్టడమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ. నిజామాబాద్లో ప్రభుత్వ దవాఖానా ఎదుట ఆందోళన. గుండెపోటుతోనే మరణించాడంటూ కమిషనర్ ప్రకటన. మృతుడు సంపత్ శరీరంపై బలమైన గాయాలు ఉన్నాయి. సిట్టింగ్ జడ్జితో విచారించాలి అన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. సీఎంఆర్ఎఫ్లో స్వాహా పర్వం. కాంగ్రెస్ నేతల అక్రమ దందా. ఒకరి చెక్కులు మరొకరికి ఖాతాల్లోకి. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో బాధితుడికి 60,000 టోకరా. 20 నుంచి 30 లక్షల వరకు పక్కదారి. బయటకు పొక్కకుండా జాగ్రత్తలు. ఇక 21 రోజులైనా లభించని 7గురి ఆచూకీ. ఎస్ఎల్బీసీ సొరంగంలో కొనసాగుతోన్న సహాయక చర్యలు. ఇక ఎస్ఎల్బీసీ సొరంగంలోకి పంపే ముందు అనాటమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను పరిశీలిస్తోన్న అధికారులు. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఎస్ఎల్బీసీలో సొరంగంలో 7గురు కార్మికులు గల్లంతై 21 రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ లభించలేదు. దీంతో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటి పురోగతిపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోతో పాటు ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగించినట్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ వెల్లడించారు. బురద మట్టిని త్వరగా తొలగించేందుకు 30 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన లిక్విడ్ వాక్యూమ్ పంపు ట్యాంకర్తో కూడిన మిషన్ను సొరంగంలోకి పంపినట్టు తెలిపారు. మాన్యువల్ టిగ్గింగ్ కు బదులుగా అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను వినియోగిస్తున్నామని, ఇది గంటకు 620 క్యూబిక్ మీటర్ల బురద మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తరలిస్తోందని వివరించారు. సహాయక చర్యల్లో ఎస్పీ వైభవ్ గైక్వాడ్, రఘునాథ్, డిపిఓ ఫిరంగి, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ర్యాడ్ మైనర్స్, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైడ్రా, అన్వీ రోబోటిక్, దక్షిణ మధ్య రైల్వే బృందం సభ్యులు పాల్గొంటున్నారు.
కాగా సహాయ చర్యలపై ఉన్నతాధికారులు చెబుతున్న మాటలకు సొరంగం లోపల జరుగుతున్న పనులకు మధ్య పొంతన కనిపించడం లేదు. దీంతో శిథిలాల తొలగింపు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నదని, గల్లంతైన కార్మికుల ఆనవాళ్లను గుర్తించడంపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించడం లేదని, బాధిత కుటుంబ సభ్యుల ఆ రోదనలను పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.